అనర్హత అంశం మీద హైకోర్టు తీర్పుపై స్పందించారు మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కోర్టుపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అవసరమైతే డివిజన్ బెంచ్కు అప్పీల్కి వెళ్తామన్నారు. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ నేతలే అసలు కారణమన్నారు కడియం. బీఆర్ఎస్కు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న కడియం శ్రీహరితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మనతోటి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేడుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక తీర్పు వచ్చింది, 4 వారాలలో తీసుకోవాలనేది అసెంబ్లీ సెక్రటరీకి ఒక డైరెక్షన్ ఇస్తూ కూడా ఒక తీర్పు వచ్చింది. దీన్ని మీ దృష్టికి వచ్చిందా? దీని మీద ఏమైనా అధ్యయనం చేశారు? హైకోర్టు తీర్పుని ఇప్పుడే నేను మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. తీర్పు పాఠాన్ని పూర్తి స్థాయిలో చూడలేదు, అధ్యయనం కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడే తీర్పు పైన స్పందించడము తొందరపాటు అవుతుందేమో అనేది నా అభిప్రాయం. ఏదేమైనా కోర్టు తీర్పుల పట్ల గౌరవం ఉంది, కోర్టుల పట్ల కూడా గౌరవం ఉంది. అయితే అంటే తీర్పులో అంటే సెక్రటరీకి ఇచ్చినట్టుగా ఉంది. జనరల్గా కూడా స్పీకర్ దగ్గరికి వెళ్తుంది ఇట్లాంటి ఇష్యూస్. అక్కడ ఏం జరిగింది సార్? అంటే స్పీకర్కి ఎలా, విచక్షణ అధికారులు ఎలా ఉంటాయి, సెక్రటరీకి ఎలా ఉంటాయి, ఈ తీర్పు ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. ఆదేశాలు ఏవైనా కూడా స్పీకర్కే ఇవ్వవలసి ఉంటుంది. మరి ఆ తీర్పు పాఠాన్ని నేను పూర్తి స్థాయిలో స్టడీ చేయలేదు. వాళ్ళు డైరెక్షన్ సెక్రటరీకి ఇచ్చారా, డైరెక్షన్ స్పీకర్కి ఇచ్చారా అనేది చూడాలి. ఒకవేళ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చినట్టుగా కనుక ఉంటే అది స్పీకర్కి కూడా వర్తిస్తుంది. ఏదేమైనా కూడా ఆ తీర్పు పాఠాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే, అడ్వకేట్స్తోని పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాతనే ఏ విధంగా ప్రొసీడ్ కావాలనేది ఆలోచించడం జరుగుతుంది. రెండవది, ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంటు. డివిజన్ బెంచ్కి కూడా దీనిపైన డివిజన్ బెంచ్కి కూడా అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటాం. అయితే గతంలో ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కొన్ని తీర్పులు వచ్చాయి. ఆ తీర్పులను కూడా ముందు పెడుతున్నామనే తీసుకొస్తున్నారు. అసలు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, వీటన్నిటిని కూడా మీ దృష్టికి వచ్చి ఉంటుంది. వీటన్నిటి ఎట్లా ఉంది సార్? అసలు ఈ రకరకాలైనటువంటి తీర్పులు వచ్చాయని చెప్తుంటారు. పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు 2 రకాల తీర్పు ఇచ్చింది. హైకోర్టు కూడా గతంలో ఒక రకమైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక రకమైన తీర్పు వచ్చింది. ఈ తీర్పులన్నింటినీ కూడా రివ్యూ చేయవలసిన అవసరం ఉన్నది. పార్టీ ఫిరాయింపుల మీద యాంటీ డిఫెక్షన్ బిల్ పైన రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రివ్యూ చేసి దేశవ్యాప్తంగా ఇది ఏ రకంగా అమలు కావాలనే విషయంలో ఒక డైరెక్షను సుప్రీంకోర్టు ద్వారా వస్తే ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఆ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరు కూడా డిఫెక్షన్ బిల్లో ఉన్న లొసుగులు వాడుకొని దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. వాస్తవంగా 2014 నుంచి 2023 మధ్యకాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఆ తర్వాత దానికి విలీనమనే నాటకం ఆడారు, డ్రామా ఆడారు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు, వైఎస్ఆర్సీపీని విలీనం చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు, చివరికి సిపిఐ పార్టీని కూడా విలీనం చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో శాసనసభలో వేరే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా శాసనసభ పక్షం ఉండే విధంగా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోర్టు తీర్పును చూసి చాలా సంబరపడుతున్నట్టు, సంతోషపడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ. పార్టీలను విలీనం చేసుకున్నదే బీఆర్ఎస్ పార్టీ. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. సరే, ఏదైనా తీర్పు పట్ల, కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. దాన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది అందరితో మాట్లాడి అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. సార్, అంటే పార్టీ ఫిరాయింపుల మీద కావచ్చు, లేదా ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కొంతమంది స్పందించారు కూడా. బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, చాలా రకాలుగా స్పందించారు. గతంలో కూడా మీరు చెప్పినట్టు పార్టీ ఫిరాయింపులు జరిగాయి. అప్పుడు ఏమన్నా కోర్టుకు వెళ్ళడం, అప్పుడు కూడా ఏమన్నా ఇట్లాంటి డైరెక్షన్స్ రావడం ఇట్లా జరిగిందా సార్? గతంలో
టీడీపీ నుంచి కొంతమందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు టీడీపీ శాసనసభ పక్షం కోర్టుకు వెళ్ళింది, డివిజన్ బెంచ్కి వెళ్ళింది, హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ రోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మేము స్పీకర్కి ఆదేశాలు ఇవ్వలేము అని. దానికి ఈరోజు భిన్నంగా ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. సరే, ఏది ఏమైనా వీటన్నిటిని కూడా అధ్యయనం చేయవలసిన అవసరం అయితే స్పష్టంగా ఉన్నది. దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటి అంటే, ఇవాళ హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని అధ్యయనం చేసి డివిజన్ బెంచ్కి అప్పీల్కి పోతాము. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వీటన్నిటినీ కూడా రెఫరెన్స్ ఇస్తూ అవసరం అనుకుంటే హైకోర్టు డివిజన్ బెంచ్కి కూడా అప్పీల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. అవన్నీ కూడా ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం అయితే తీర్పు పైన అధ్యయనం చేస్తున్నాం. ఇంకా తీర్పుకు సంబంధించినటువంటి తుది కాపీ కానీ అవన్నీ కూడా రాలేదు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా మాట్లాడతాం. అవసరమైతే న్యాయస్థానం తీర్పును గౌరవిస్తాం. సేమ్ టైంలో న్యాయస్థానంలోనే తమ పోరాటం కూడా చేస్తాం. అవసరమైతే డివిజన్ బెంచ్లకు కూడా, హైకోర్టు డివిజన్ బెంచ్లకు వెళ్తాం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం అనేది ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.